హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రవీందర్ గోకారం. వెల్కమ్ టు ద కామెంట్ సెక్షన్. మనకి ఇప్పుడే అందిన అప్డేట్ ప్రకారం ఏంటంటే యావర్ 4th ప్లేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. 4th ప్లేస్లో ఒక 15 lakhs అమౌంట్ ఆఫర్ చేస్తే ఆ ఆఫర్ తీసుకొని యావర్ 4th ప్లేస్లో బయటకు వచ్చినట్టు మనకి సమాచారం అందింది. అయితే యావర్ 15 lakhs తీసుకోవడం కరెక్ట్ డెసిజన్ అయినా లేదా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకంటే యావర్ టైటిల్కి అర్హుడా లేకుంటే 15 lakhs ఈజ్ వర్త్ ఫర్ యావరా? మీరు ఏమనుకుంటున్నారు? అసలుకి ఇది యావరికి తగిన నిర్ణయమేనా లేకుంటే కాదా అనేది మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఒకానొక టైంలో యావర్ బిగ్ బాస్ టైటిల్కి పోటీ పడిన ఒక కంటెస్టెంట్. మన బిగ్ బాస్లో ద స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరున్నారంటే యావర్, ప్రశాంత్ అండ్ అమర్, శివాజీ. ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురిట్లో అందరూ కూడా టైటిల్కి పోటీ పడే వాళ్ళే. సో అయితే ఇక్కడ ఓటింగ్ విషయంలో ప్రశాంత్కి బాగా ఫాలోయింగ్ పెరిగినందువలన వీళ్ళందరూ రేస్లోంచి వెనక్కి వెళ్ళిపోయారు. అంత మాత్రం చేత చివరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత టైటిల్ వర్తి కాదు అనేది కూడా కాదు. ఏంటంటే టైటిల్ విన్నర్ ఖచ్చితంగా ప్రశాంత్ అవుతున్నందువలన అట్లీస్ట్ 2nd ప్లేస్కి లేదా 3rd ప్లేస్కి అతను అర్హుడు. కానీ 4th ప్లేస్కి వెళ్ళడం అనేది కొంచెం బాధాకరమైన విషయము. ఎందుకంటే అమర్ని 2nd ప్లేస్కి తీసుకెళ్లారు. 3rd ప్లేస్లో ఇప్పుడు 2nd ప్లేస్లో ఉన్న శివాజీని 3rd ప్లేస్ తీసుకొచ్చారు. 3rd ప్లేస్లో ఉన్న లేకుంటే 4th ప్లేస్లో ఉన్న అమర్ని 2nd ప్లేస్కి తీసుకెళ్లారు. ఇది కొంచెం ఏదో గోల్మాల్ జరిగిందని అర్థమవుతుంది. సో ఏదేమైనా సరే కానీ అమర్కి అమౌంట్ అనేది చాలా అవసరము. సో నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తానంటే కనీసం 20-30 lakhs అయినా వస్తారంటే ఆ అమౌంట్ తీసుకొని బయటకు వచ్చేస్తే బాగుంటుంది. ఎలాగో టైటిల్ రాదు కదా. సో ఈ అమౌంట్ అనేది చాలా అవసరం అవుతుంది, చాలా ఉపయోగం ఉంటుంది ఎవరికని అనుకున్నాను. కాకపోతేనంటే 15 lakhs ఆఫర్కే 4th ప్లేస్లో ఆ డబ్బులు తీసుకొని బయటకు వచ్చేసాడు అనే విషయం మనకు తెలిసినందుకు కొంచెం బాధగా అనిపించింది. కానీ ఇంకా కొంచెం సంతోషం అనిపించింది. ఎందుకంటే రైట్ డెసిషన్ తీసుకున్నాడు. అమౌంట్ తీసుకోవడం అనేది ద బెస్ట్ డెసిషన్. అది అతనికి చాలా కరెక్ట్ అయిన విషయము. ఎందుకంటే అతనికి డబ్బులు కావాలి. అతను రియలైజ్ అయ్యింది, ఓకే టైటిల్కి మనకు కొంచెం చేరువలో లేదు అనే ఒక సెన్స్ అనేది అతనికి పనిచేసింది. అదేవిధంగా ఆ అమౌంట్ తీసుకున్నాడు. కాకపోతే నేను కొంచెం వెయిట్ చేసి ఉంటే ఒక 20 lakhs లేదంటే 30 lakhs అయినా వచ్చేది అని నా అభిప్రాయం. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? యావర్ తీసుకున్న డెసిషన్ కరెక్టా లేకుంటే కాదా అనేది దయచేసి కామెంట్స్లో తెలపండి. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.